హీరోయిన్స్ కి తాటిగా ఎంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంతా అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే క్రేజీ ఆఫర్స్ అకౌంట్ లో పడతాయి. పిలిచి మరి ఆఫర్స్ ఇస్తారు మేకర్స్. ప్రెజెంట్ ఇలాంటి ఫేజ్ లోనే ఎంజాయ్ చేస్తోంది ఓ కన్నడ కస్తూరి. తాజాగా తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్ ని అకౌంట్ లో వేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దేవర అవ్వగానే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి కాల్ షీట్స్ ఇచ్చేశాడు తారక్. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. మరోవైపు హీరోయిన్ ఎంపికపై కసరత్తు మొదలైంది. ఇప్పటికే 2-3 ఆప్షన్స్ చూసిన యూనిట్ చివరికి రష్మిక మందన్న దగ్గరకొచ్చి ఆగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోస్ తో జోడీ కట్టింది రష్మిక మందన్న. మహేష్ తో సరిలేరు నీకెవరు, బన్నీతో పుష్ప 2 సినిమాల్లో నటించింది. కానీ ఎన్టీఆర్ తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. తారక్ రష్మిక కాంబో ఫ్రెష్ గా ఉంటుంది. అందుకే ప్రశాంత్ నీల్ ఈ బ్యూటీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ రష్మిక చేతిలో 6 డజన్ సినిమాలున్నాయి. రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ తో పాటు బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో ఓ సినిమా చేస్తోంది. ధనుష్, నాగ్ మల్టీ స్టారర్ లో హీరోయిన్ గా నటిస్తూనే విజయ్, రాహుల్ సంకృత్యాన్ ప్రాజెక్ట్ లో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అకౌంట్ లో పడుతూ ఉండడంతో రష్మిక కెరియర్ కి మరో 5 ఏళ్లు డోకా లేకుండా పోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎవరి స్థానం ఫిక్స్డ్ గా ఉండదు. ట్రెండ్ మారిన ప్రతిసారి హీరోయిన్ ప్లేస్ చేంజ్ అవుతూనే ఉంటుంది. దీంతో టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరు అనేది పెద్ద చర్చగా మారిపోయింది. టాలీవుడ్ కి రోజుకో కొత్త బ్యూటీ ఎంట్రీ ఇస్తున్నా హీరోయిన్స్ కొరత మాత్రం తీరట్లేదు. మొన్నటి వరకు నెంబర్ 1 అనుకున్న శ్రీలీల ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. పవన్ ఉస్తాద్ తప్ప మరొక ప్రాజెక్ట్ తన చేతిలో లేదు. ఇది కూడా ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. 2 హిట్స్ తో జోరు మీద కనిపించిన మృణాల్ కి ఫ్యామిలీ స్టార్ షాక్ ఇచ్చింది. దీంతో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేయడమే మానేసింది ఈ హాట్ బ్యూటీ. 2 ఏళ్ల క్రితం వరకు టాలీవుడ్ ని దున్నేసిన పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు నాగ చైతన్య ప్రాజెక్టు మాత్రమే ఉంది. యానిమల్ తో హిట్ కొట్టిన రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. పుష్ప 2 ఒక్కటే రష్మిక చేస్తున్న పెద్ద సినిమా. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. ఈ గ్యాప్ ని భర్తీ చేయడానికి జాన్వీ కపూర్, మీనాక్షి చౌదరి ప్రయత్నిస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ తో జాన్వీ బిజీగా ఉంటే దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్, వెంకటేష్ లాంటి బడా హీరోలతో రొమాన్స్ చేస్తోంది మీనాక్షి. ఈ సినిమాలు వచ్చే వరకు వీళ్ళు రేస్ లో లేనట్లే. ఈ లెక్కన టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ పీఠం మరికొన్ని రోజులు ఖాళీగా ఉండాల్సిందే.